జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నారు, బాగుండాలని కోరుకుంటున్నాను. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఇది 78th ఇండిపెండెన్స్ డే వచ్చేసింది. సో సెలబ్రేషన్స్ అన్ని దగ్గర సెలబ్రేషన్స్ చేసుకుంటారు. నేనే నా విండోలోంచి 3 ఫ్లాగ్ హోస్టింగ్స్ చూశాను అనమాట. కొన్ని ప్లేసెస్లో ఇంకొంచెం క్రైమ్స్ ఏదో జరుగుతున్నాయి, దేశంలో మొత్తం జరుగుతున్నాయి. బట్ హైలైటెడ్గా ఒక కోల్కతాది ఎంత బాధగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎంత కష్టపడి ఉండొచ్చు, అసలు ఆ పెయిన్ ఎలా ఉండిందో పాపం అని చాలా, అంటే లోపల నుంచి ఒక బాధ, ఏడుపు, కోపము అన్నీ వస్తున్నాయి అనమాట. నాకు అన్న ఏం చేయలేకపోతున్నాను అన్న బాధ ఒకటి, కోపం అనమాట. ఎవడరా చేసాడు వాడు అన్న కోపం, వాడిని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. బీయింగ్ ఏ లేడీ అండి, నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎవరికి అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. చాలా 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 బాధగా ఉంది. ఒక అమ్మాయిని బయటకు పంపించాలంటేనే భయంగా అనిపిస్తుంది అసలు. సో ఇంకా సిచ్యుయేషన్స్ మన ఇండియాలో ఇంకా చాలా చేంజెస్ రావాలండి. చాలా ఎడ్యుకేట్ అవ్వాలి పిల్లలు. మనం ఎడ్యుకేట్ అవ్వాలి, మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా ఎప్పుడైనా ఏదైనా ఇలాంటి కనపడితే మాత్రం తప్పకుండా స్టాండ్ బై తీసుకోండి, నిలబడండి అండ్ స్ట్రాంగ్గా ఉండండి. స్ట్రాంగ్గా పెంచండి, పిల్లల్ని కూడా స్ట్రాంగ్గా పెంచండి, మీరు స్ట్రాంగ్గా ఉండండి, చుట్టుపక్కల వాళ్ళని కూడా స్ట్రాంగ్గా ఉండాలని కోరుకోండి. ఓకే, సో ఇలా ఈ 78th ఇండిపెండెన్స్ డే కొంచెం మన బాధ, దుఃఖం అన్నిటితో మిక్స్ లాగా వచ్చింది. కాబట్టి అంటే నిజంగా ఫ్రీడమ్ వచ్చిందా అనిపిస్తుంది నాకైతే. స్టిల్ ఇంకా క్రైమ్స్ ఇలా జరుగుతుంటాయి. బట్ ఎడ్యుకేట్ చేద్దాము. మోస్ట్లీ చాలా ఎడ్యుకేషన్ అనేది ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది అని నేను బిలీవ్ చేస్తానండి. సో నా పిల్లలకి ఎంతవరకు ఎడ్యుకేట్ చేయాలి అన్నది నేను నా వంతు కాంట్రిబ్యూషన్ నేను ఇంట్లోంచి నా పిల్లలకి ఇస్తున్నాను. సో వాళ్ళ సొసైటీకి ఇస్తారు. వాళ్ళు బయటికి వెళ్ళే పిల్లలు కాబట్టి వాళ్ళు సొసైటీలో మూవ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ వంతు వాళ్ళు అక్కడ కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇలాగ స్ప్రెడ్ అవుతుంది ఆ కాంట్రిబ్యూషన్. సో నేను ఎలా చేసుకున్నాను నా 78th ఇండిపెండెన్స్ డే అంటే, నేను ఇలాగా కొంచెం వైట్ అండ్ గ్రీన్ చున్నీ అండ్ ఆరెంజ్ లెగ్గింగ్తో నేను ఇలా చేసుకున్నాను అనమాట. చూడండి, ట్రై కలర్ అనమాట. సో ఈ కలర్స్ది మహత్యం అయితే మనకు తెలిసిందే కాబట్టి దాని గురించి నేను ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పలేను, మీ అందరికి తెలిసిందే కాబట్టి. సో అండ్ ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తాను. నేను ఇక్కడ నా ఇండియా మ్యాప్ని ఇలా క్రాఫ్ట్ పేపర్తో నేను కొంచెం అందంగా ఇలా చేసుకున్నాను. హ్యాపీ 78th ఇండిపెండెన్స్ డే అండి అందరికీ. సో నెక్స్ట్ 79th వచ్చేవరకు ఇంకొన్ని చేంజెస్ మన ఇండియాలో రావాలి అండ్ ఇంకా ఎడ్యుకేట్ అవ్వాలి, మనుషులు ఇంకా ఎడ్యుకేట్ అయ్యి కొంచెం మంచి మార్గంలో నడవాలని కోరుకుంటున్నానండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అండి. ఎలా ఉందని ఒక్కసారి కమెంట్ చేయండి. మార్నింగ్ నేను క్యాండిల్స్తో మంచిగా వెలిగించుకున్నాను. మా డాగీ షిట్జు ఉంది కదా డాగ్, సో అందుకే క్యాండిల్స్ కొంచెం సేపు తర్వాత నేను ఆర్పేసాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ నుంచి అయితే మా షిట్జు బాబీ ఏది, మా లూచి పాప ఏది, ఇక్కడ బొజ్జుంది లేచావా, అలాకన్నా అక్క బజ్జున్నావా, నేను ఎక్కడికి వచ్చుంటే అక్కడే ఉంటుంది. అండ్ ఇండిపెండెన్స్ డే అండ్ నెక్స్ట్ డే ఫ్రైడే వరలక్ష్మి వ్రతం కాబట్టి అమ్మవారిని మనము వెల్కమ్ చేసుకోవాలి, స్వాగతం పలకాలి అమ్మవారికి. కాబట్టి నేను నా వంతు నిన్న షాపింగ్ చేసేసుకున్నాను, పువ్వులన్నీ తెచ్చేసుకున్నాను, కొబ్బరికాయలు తెచ్చేసుకున్నాను, అమ్మవారి బ్లౌజ్ పీస్ తెచ్చేసుకున్నాను, కుంకుమ, పసుపు, ఒత్తులు అన్నీ ఇక్కడ తెచ్చేసుకున్నాను. అండ్ ఇల్లు కూడా నిన్నంతా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ 80% అయిపోయింది. కొంచెం దేవుడి దగ్గర తీసి ఇప్పుడు క్లీన్ చేయాలి. సో ఈ సగం అయితే అయిపోయింది. పిల్లలు లేరు, పిల్లలు బయటకు వెళ్ళారు. బాబు అయితే కాలేజీలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి వెళ్ళాడు. అండ్ పాప వాళ్ళ ఫ్రెండ్స్తో కొంచెం బయటకు వెళ్ళింది. తనకు దొరికేది ఒక రోజు కాబట్టి సో పిల్లలతో కొంచెం ఎంజాయ్ చేయాలని వెళ్ళింది అనమాట. సో ఇలా ఉంది నా వరలక్ష్మి వ్రతం. కంబైన్డ్గా 2 వచ్చేసరికి కొంచెం. అండ్ ఇంకో ఇష్యూ ఏంటంటే, మాకు 1 వీక్ నుంచి మాకు కింద ట్రాన్స్ఫార్మర్ ఉందన్నమాట. అది వోల్టేజ్ ఎక్కువ ఫ్లక్చుయేట్ అవుతుంది, ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది. సో అన్నీ ఒక లైట్ వస్తే ఒక ఫ్యాన్ రావట్లేదు, ఫ్యాన్ వస్తే అలాగ అవుతుంది అనమాట. సో మొన్న మీటింగ్ జరిగింది, దాంట్లో డిసైడ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళే ఆ ట్రాన్స్ఫార్మర్ పాతది తీసి కొత్తది పెట్టాలి అని చెప్పేసి. సో నిన్న వాళ్ళు వచ్చి ఆ ట్రాన్స్ఫార్మర్ పాతది తీసేసి కొత్తది పెట్టి వెళ్ళిపోయారు. హ్యాపీగా అమ్మ అయిపోయింది అనుకున్నాము. బట్ నిన్న రాత్రి 3:30 ఏమో అది పేలిందనమాట. మళ్ళీ మొత్తం పవర్ షట్ డౌన్ అయిపోయింది. సో రాత్రి 3 నుంచి ఇంకా నిద్ర లేదు, ఎందుకంటే గాలి లేదు.
ఎటు గాలి రావట్లేదు అసలు. సో ఎలా పడుకోవాలో అర్థం కాక ఇంకా మెసులుతో ఇక అలాగే మార్నింగ్ అయింది. మార్నింగ్ ఎప్పుడో 5కో ఏమో 5:30 6కి అనుకుంటా కొంచెం గాలి వస్తుంది. అప్పుడు కాస్త నిద్ర వచ్చింది. కొంచెం 8 o'clock లేచాను మళ్ళీ. అండ్ లేచిన తర్వాత కొంచెం సెలబ్రేషన్స్ ఇలా. వాటర్ అయితే రావట్లేదు, గీజర్ ఆన్ లేదు, ఏది లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇప్పుడు 2 o'clock ఏమో వచ్చింది, ఇప్పుడు 3 అవుతుంది. 2కి ఏమో కరెంటు పవర్ మళ్ళీ వచ్చింది. మేబీ ఆయన వచ్చి చేసినట్టున్నాడు కింద. సో ఇప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలు అవుతున్నాయి. అండ్ లంచ్ కూడా మేము ఏం చేయలేదు, నిన్నదే ఉంది కాబట్టి, నేను మా హస్బెండే కాబట్టి ఇద్దరం అడ్జస్ట్ అయ్యాము అన్నమాట ఈరోజు. మళ్ళీ నైట్ చేసుకున్నాము కొంచెం లైట్గా అని చెప్పేసి. అండ్ రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి కొంచెం స్టార్ట్ అవుతాయి ఇప్పటి నుంచే. నేను అన్నీ ఇప్పుడే కవర్స్, కుషన్ కవర్స్ అన్నీ చేంజ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ డెకరేషన్ చేసుకుంటా శివుడి దగ్గర కాస్త ఎక్కువ. అండ్ గుమ్మాన్ని అంతా క్లీన్ చేసేసుకొని రెడీగా పెట్టుకుంటా రేపు మార్నింగ్కి. ఇలా కొన్ని అన్ని ముందు రోజే చేసేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. రేపు ఎలా ఉంటుంది, రేపు మా పాపకి కాలేజ్ ఉంది, తను వెళ్ళిపోతుంది. అండ్ ఐ డోంట్ నో ఒక్కదాన్ని ఎలా చేసుకుంటారు అన్నది టెన్షన్ ఎవ్రీ టైమ్. బికాజ్ చాలా లేట్ అయిపోతుంటుంది అనమాట. వీళ్ళకి పంపించేసి వీళ్ళదే ఒక 1.5 hour అయిపోతుంది అనమాట నాకు పిల్లల్ని. సో వాళ్ళని పంపించిన తర్వాత నేను మళ్ళీ పూజ దగ్గర అన్నీ చేసుకోవాలి. సో అందుకే ఇవాళ కొన్ని ఎక్కువగా 80% ఇవాళే అన్నీ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాము. రేపు పూజ దగ్గర కూర్చొని చేసుకునేవి ఉండాలి అని చెప్పేసి అది ఫిక్స్ అయ్యాను. సో నేను మా లూసీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్తున్నాం మీ అందరికీ. చెప్పు లూసీ, చెప్పు. దిస్ ఈజ్ మై సెకండ్ ఇండిపెండెన్స్ డే. చెప్పు, దిస్ ఈజ్ మై సెకండ్ ఇండిపెండెన్స్ డే. ఫస్ట్ ఇండిపెండెన్స్ డేకి ఏం చేసినాం మనం? చెప్పు బిట్ట. లూసీ చూడు ఎట్లున్నాడు, లూసీ చూడు ఎట్లున్నాడు. అరే కూర్చున్నా లేచేమన్నా బజ్జు ఉంటాడా? నిద్ర వచ్చేసినాడా నీకు? అబ్బా ఇంత నిద్ర వస్తుంది. రోజంతా బజ్జు ఉంటే రాత్రి బజ్జు. ఇది సూది అనమాట. ఇది సూది, ఓకే, నీడిల్. దీంట్లో ఇది వేయాలన్నమాట. కానీ అది రాదు మనకి, ఎందుకంటే చాలా సన్నగా ఉంది. ఓకే, ఇటు సైడ్ ఉందా? ఇటు సైడ్ లేదు, సైడ్ ఉంది. అదా అదో అదో ఆకు తినకూడదు. దెబ్బ పడతానా? ఆకు తినకూడదు, వామిటింగ్ వస్తుంది. నో నో, బ్యాడ్ గల్ అయిపోతున్నావు నువ్వు చాలా. డాడీ వస్తారు కదా, నీకు ఇస్తారు, ట్రీట్ ఇస్తారు, ఓకేనా? డాడీ వస్తారు, కాంబినేషన్లో వస్తారంట. డాడీ లూసీకి ఇస్తారంట ట్రీట్, ఓకేనా? వచ్చేసింది. అరే షిట్, ఓ రాదురా మనకి. ఈ సూదిలో దారం ఎక్కించడం ఒక పెద్ద టాస్క్ అనమాట. నేను చిన్నప్పుడు ఆడేవాళ్ళము గేమ్. మా డాడీ ఎవరు ఎక్కిస్తారు చూద్దాం అనుకుంటే. అప్పుడే చిన్నపిల్లల ఆటలు పాటలు, అయ్యో సగం పాడైపోయినట్టున్నాయి. సో మనం బంతి పువ్వులు గుచ్చేసుకుంటాం. గుమ్మానికి ముందు రోజే వేసేసుకొని సో నెక్స్ట్ రోజు వరలక్ష్మి వ్రతంలో ఇలా డెకరేషన్ చేసుకొని ఇలా పూజ చేసుకున్నాను అనమాట. నేను ఏమీ వీడియోస్ తీయలేదండి, ఎందుకంటే చాలా 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 బిజీ, ఒక్కదాన్నే చేసుకున్నాను అన్నీ. సో నేను ఏం తీయలేకపోయాను. మా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకున్నాను భోజనానికి, డిన్నర్కి. సో అన్నీ పులిహోర, దద్దోజనము, గారెలు, పరవాన్నము, వైట్ రైస్, మళ్ళీ ఆలు టమాటో పకోడీ, స్టూ అనమాట. అండ్ పప్పు, పెరుగు, ఇవన్నీ నేను చేసుకొని మా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకున్నాను అనమాట. చుట్టుపక్కల నేబర్స్ కూడా 2-3 లేడీస్ వచ్చారు, పిలిచాను వాళ్ళని కూడా పసుపుట్టుకి. సో అందరు హ్యాపీగా పిల్లలతో పాటుగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఈ వరలక్ష్మి వ్రతము. మీరు ఎలా చేసుకున్నారు మీ వ్రతము?
బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ జ్యోతికి. థ్యాంక్ యూ సో మచ్.